హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హాల్వే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మన ప్రకృతిని కాపాడడం కోసం, పర్యావరణాన్ని రక్షించాలనే మంచి ఉద్దేశంతో హాల్వే గ్రామంలో ఫ్రెండ్స్ అందరూ కలిసి 100 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. మొక్కలు నాటడమే కాదు, వాటిని కాపాడుతూ పెద్ద చెట్టుగా పెంచాలనే మంచి సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. మరి మీరు ఈ వీడియో పూర్తిగా చూసి అలాగే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మట్టి అనేది కేవలం దుమ్ము కాదు, అది ఒక జీవితం. అంటే మన మట్టి మంచి సారవంతంగా ఉంటే మనకి పోషకాలు కూడా అంత అందుతాయి. చెట్టు కూడా బలంగా తయారవుతాయి. ఈ చెట్లు నాటడం వల్ల మనకి నీడ వస్తుంది, ఆక్సిజన్ వస్తుంది, మన వర్షాలు కూడా బాగా పడతాయి. ఈ చెట్లు ఎక్కడం వల్ల అంత భూమి కూడా వాతావరణం కూడా చేంజ్ అవుతాయి, పర్యావరణం కూడా సహకరించదు. మన పిలిచే గాలి కూడా ఆక్సిజన్ మంచి మనకి ఊపిరి అందిస్తుంది. మన ఉండే కార్బన్ డైఆక్సైడ్ కూడా మన లాక్కుంటుంది. ఈ చెట్లు ఉండడం వల్ల మన పైనుంచి వర్షాధారం కూడా బాగా అందుతుంది. ఇలాంటి చెట్లు నాటడం వల్ల మనకు కూడా చాలా సేవ్ చేసేవాళ్ళం. ఇది భవిష్యత్తు కాలం కూడా చాలా అద్భుతంగా నీడని అందిస్తుంది. మనకు కూడా ఆ వాతావరణం కూడా అరికట్టి మన నేలమైనంత నీటి శాతాన్ని కూడా మంచిగా చేసుకుంటుంది. మట్టి అనేది ధూళి కాదు, ఒక మంచి నేల సారవంతంగా ఉంటే ఏ పంట అయినా పండొచ్చు. మన ఏ చెట్టు నాటిని కూడా నాటుకుంటుంది. అదే దానివల్ల కెమికల్ వాడకుండా సేంద్రియ ఎరువుతో పెంచండి. మంచి దిగుబడిని పెంచి మన చెట్టు కూడా మన జీవితానికి ఒక ముఖ్యం. పచ్చని చెట్లు ఉంటేనే స్వేచ్ఛమైన గాలి ఉంటుంది. స్వేచ్ఛమైన గాలి ఉంటేనే మన ఆరోగ్యం, మన భవిష్యత్తు బాగుంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దాన్ని కాపాడాలి. ఈరోజు నాటుతున్న ఈ 100 మొక్కలు రేపటి తరానికి నీడగా, స్వేచ్ఛమైన గాలిగా, పచ్చని ప్రకృతిగా మారాలని కోరుకుందాం. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు చెట్లు నాటడం అనేది ఒక మంచి ఆలోచన. ఈ ఆలోచన వచ్చినటువంటి సోదరులందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. చెట్లు ఎందుకు నాటడం అంటే, సకాలంలో వర్షాలు కురవాలంటే చెట్టే ప్రధాన ముఖ్యం. ఎందుకంటే వర్షాలు ఇప్పుడు చూస్తాం, ఎల్నినో వల్ల వర్షాలు లేక రైతులందరూ కూడా చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. చెట్లు ఎంతెంత ఎక్కువ పెడితే వర్షాలు కూడా ఎక్కువ వర్షాలు కురిసి మంచి పంటలు పండుతాయి. కాబట్టి దయచేసి నేను ముఖ్యంగా చెప్పడం ఏమిటంటే, ప్రతి ఒక్కరు కూడా చెట్టు తమకు తోచినంతగా సహాయంతో మీ ఇండ్లలో పరిసరాల్లో ఎక్కడైనా కూడా చెట్లు నాటి మన
మన భవిష్యత్తు కాకుండా మన పిల్లల తరతరాల భవిష్యత్తు కూడా ముఖ్యంగా చెట్టు ఉంటేనే ఏదైనా కూడా వర్షాలు సకాలంలో కురిసి పంటలు కూడా బాగా పండుతాయని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా యొక్క సోదరులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ముందుగా అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నాతోటి మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మనం ఇక్కడ విచ్చేయడానికి ముఖ్య కారణం సేవ్ అవర్ లైఫ్ అవర్ సాయిల్. ముఖ్యంగా సాయిల్ ఈ మొక్కలు నాటడానికి చాలామంది ఇక్కడ విచ్చేసి వచ్చారు. ఇక్కడ మన ఫ్రెండ్స్ అందరూ కూడా మమ్మల్ని కూడా నిన్న కాల్ చేసి విచ్చేసి రండి అందరూ ఊర్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి అని అన్నారు. దానికి మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం, మా వంతుగా సహాయం అని కూడా మేము సహకరించాం. చెట్ల గురించి చెప్పాలంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ వర్షాలని రైతులు కూడా చాలామంది మాట్లాడుతున్నారు, కానీ ఎవరు ఎక్కడ చెట్లు సరిగ్గా నాటడం లేదు. దీని గురించి చాలామంది చదువుకున్న విద్యార్థులు కానీ చదవలేని మనుషులు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి. ఏమైంది, వర్షం పోయింది వానదేవుడు అంటున్నారు, కానీ ఏ ఊరిలో చూసినా వర్షాలు లేకుండా పోతున్నాయి. దానికి కారణం ముఖ్యంగా చెట్లు నాటడం లేదు ఎవరు. సిటీలో వాళ్ళకైతే సరిపోతుంది, మన పల్లెటూరులో బతకాలంటే ముఖ్యంగా చెట్లు ఉండాలి. చెట్లు నాటండి, ప్రతి ఒక్కరికి అదే నా సలహా ఇస్తున్నాను. చెట్లు ఉంటేనే మనం అందరం మంచిగా ఉంటాం, లేకపోతే మన జీవితాల్లో సరిగా ఉండవు. కావున ప్రతి ఒక్కరిని కోరుకునేది ఏమిటంటే చెట్లు పెంచండి. ముందుగా ఈ అవకాశం ఇచ్చినట్టు మా ఫ్రెండ్స్ అందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రెడీ వేసేయండి, న్యాచురల్ వేసేయి, కొద్ది మట్టి అడ్జస్ట్ చేయండి.